ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. మరొక నూతన దినంలో దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించబోతున్నాడు. మనము విశ్వసించి ఆయనను వెంబడిస్తూ ఆయన యొక్క వాక్యమును గైకొంటూ చక్కగా నడవడానికి దేవుడు మనకు తోడై ఉండి నడిపించునుగాక. ఈ దినము దేవుడు మనకు ఒక చక్కటి వాగ్దానం ఇస్తున్నాడు. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఈ మాటలను బట్టి మనం దేవునికి ఎంతగానో వందనాలు చెల్లించాలి. ఆయన మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఆయన మనకు దుర్గమై ఉన్నాడు. ఈ కాలంలో మనము కొన్ని కష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నాం కదా. ప్రస్తుత పరిస్థితులు మనం చూస్తున్నాము, చాలా భయంకరంగా ఉన్నాయి. మరి మన జీవితాలు ఎలా గడపాలా, ఇంకా రానున్న కాలంలో ఎలా జరుగుతుంది, ఎలా అని ఒక ఆలోచనలో ఉంటాం. అయితే దేవుడు మనల్ని నడిపించే దేవుడు, మనకు దారి చూపే దేవుడు, మనకు సహాయం చేసే దేవుడు. ఆయన మనకు ఆశ్రయము దుర్గంనై ఉన్నాడు. కాబట్టి మనం ఆపత్కాలంలో ఉన్నప్పుడు ఆయన మనకు తప్పకుండా సహాయం చేస్తాడు. ఇలాంటి సీజన్స్ అంటే మన జీవితంలో కూడా కొన్ని రోజులు చాలా సంతోషం ఉంటుంది, కొన్ని రోజులు దుఃఖం ఉంటుంది, కొన్ని రోజులు అసలు ఏమీ ఉండదు. ఇలా రకరకాలుగా మన యొక్క సీజన్స్ నడుస్తూ ఉంటాయి. ఈ లోకంలో ఎలా సీజన్స్ ఉన్నాయో అలాగే మనకు కూడా మన జీవితంలో కూడా కొన్ని సీజన్స్ ఉంటాయి. అలా సీజన్స్లో మనం వెళ్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మనం కష్టాలలో నుంచి వెళ్తూ ఉంటాము, ఒక్కొక్కసారి దుఃఖంలో నుంచి వెళ్తూ ఉంటాము, ఒక్కొక్కసారి సంతోషంలో నుంచి వెళ్తూ ఉంటాము. ఎప్పుడు ఏదో ఒక పరిస్థితి అయితే మనము ఎదుర్కొంటూ ఉంటాం. అయితే మనము మన జీవితంలో దేవుని యొక్క దుర్గము కలిగి ఉన్నట్లయితే, దేవునిని మనకు దుర్గంగా కలిగి ఉన్నట్లయితే ఆయన మనకు ఆశ్రయం ఇస్తాడు. ఆపత్కాలంలో ఆయన మనము నమ్ముకొనదగిన ఒక సహాయకుడుగా ఉంటాడు. మరి దేవుడు మనము ఈ విషయాన్ని ధ్యానించాలంటే మనము ఆయన చేసిన కార్యములన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మొదట మనం ఆయన చేసిన ప్రతి గొప్ప కార్యమును కూడా జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్ గ్రంథంలో మనం ఆయన చేసిన అనేకమైన అద్భుత కార్యాలను చూస్తున్నాం. అలాగే మన జీవితాలలో కూడా ఆయన మనకు అనేక రీతులుగా మన జీవితంలో అద్భుతాలు జరిగి ఉంటాయి కదా. వాటినన్నిటిని కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క మంచితనము మనకు తెలుసుకోవాలంటే మనం తప్పకుండా బైబిల్ చదవాలి. మనము వాక్యం చదువుతూ ఉన్నప్పుడు దేవుడు మనకు చూపిస్తాడు. దేవుడు తనను తాను మనకు కనపరుచుకుంటాడు. నన్ను వెదకండి, నేను మీకు కనపరుచుకుంటానని వాక్యంలో రాయబడి ఉంది కదా. అలాగే ఆయన యొక్క ప్రతి విషయంలో కూడా మన జీవితంలో మనం చాలా చిన్నవి అనుకుంటాం, కానీ ఆ చిన్న పనులలో కూడా మనం ఆయన పైన ఆధారపడినప్పుడు ఆ చిన్నవి కూడా ఎంతో చక్కగా జరిగిస్తాడు దేవుడు. అప్పుడు మనకు అర్థమవుతుంది, నిజమే దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు మనతో ఉన్నాడు అని మనకు అర్థమవుతుంది. ఆయన యొక్క కనికరమును, ప్రేమను మనం జ్ఞాపకం చేసుకొని మనం ఆయనకు స్తుతులు చెల్లించాలి. అదేవిధంగా మనము ఆయన మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు అని మనము గమనించాలి. చాలాసార్లు మనకు ఎక్కువ కష్టాలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే, నాకే ఎందుకు ప్రభా, నేనే ఎందుకు ఇలా బలవ్వాలి, నాకెందుకు ఈ పరిస్థితి అని అడుగుతూ ఉంటాం కదా. అలా కాకుండా మన జీవితంలో ఈ కష్టం వచ్చింది, అయితే ఎందుకు వచ్చింది ప్రభా, నువ్వు నాకు ఏం నేర్పించాలనుకున్నావు, ఈ పరిస్థితుల నుంచి నేనేం పాఠం నేర్చుకోవాలి అని మనం దేవుణ్ణి అడగాలి. అడిగినప్పుడు దేవుడు మనకు చూపిస్తాడు. అంటే ఈ పరిస్థితి గుండా నువ్వు వెళ్తున్నప్పుడు మరి ఫ్యూచర్లో నీకు ఒక గొప్ప మార్గం ఉన్నది, గొప్ప గురి ఉన్నది, గొప్ప ప్రణాళిక ఉన్నది, నీ కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి దానిలోనికి నీవు వెళ్ళబోతున్నావు అనేది మనకు అర్థమవుతుంది. యోసేపు ఎంత భయంకరమైన శ్రమల గుండా వెళ్ళాడు. మరి అతనికైతే ముందుగానే దేవుడు చూపించాడు కదా కళల ద్వారా, నీవు తప్పకుండా ఒక గొప్ప పీఠం ఎక్కుతావు, ఒక ఉన్నత స్థానానికి వెళ్తావు అన్న సూచనగా కళలు వచ్చాయి. అయితే అతని జీవితంలో జరిగిందేంటి? అతడు గోతిలో వేయబడ్డాడు, అతన్ని అమ్మివేయడం జరిగింది. ఆ తర్వాత అతను ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు.
ఆ తర్వాత ఎంతో దూరంలో, అందరికీ దూరంగా ఒంటరితనంతో ఎంత దుఃఖం అనుభవించాడో కదా. ఎంత సమస్యలు ఫేస్ చేశాడు, నిందలు భరించాడు, అన్నీ అయింది. అయిన తర్వాత అతనికి ఒక్క రోజులో సడన్గా ఒక్క రాత్రిలో అతడు ఒక గొప్ప మంత్రిగా అతడు కూర్చోబెట్టబడ్డాడు. ఇది ఎలా జరిగింది? దేవునికి ఒక ప్రణాళిక ఉంది కనుక అతను శ్రమల గుండా వెళ్ళవలసి వచ్చింది. అదేవిధంగా మన జీవితాలలో కూడా మనం ఏవైనా శ్రమల గుండా వెళ్తున్నప్పుడు మనం దాని గురించి దిగులు పడవలసిన అవసరం లేదు. తప్పకుండా దేవునికి నా పట్ల ఒక ప్రణాళిక ఉంది కనుకనే నేను ఈ విధంగా శ్రమలు అనుభవిస్తున్నాను. అయితే ప్రభా, నీవు నాకు ఒక మంచి మార్గము చూపిస్తున్నావు, నాకు ఒక మంచి, నా పట్ల నీకు ఒక ప్రణాళిక ఉన్నది, అది నువ్వు నెరవేరుస్తున్నావు. కనుకనే ఇప్పుడు ఉన్నటువంటి ఈ శ్రమలో నుంచి నేను ఏమేం నేర్చుకోవాలో, ఏ విధంగా ట్రైన్ అవ్వాలో అది మీరు మాకు తెలియజేస్తున్నావు ప్రభా అని దేవునికి ప్రార్థన చేసి స్తుతులు చెల్లించాలి. ఆ విధంగా స్తుతించడం ద్వారా మనము ఆ పరిస్థితిని ఎంతో ఈజీగా అధిగమించగలుగుతాము. అలాగే మనకు దుఃఖం వస్తుంది, బాధ వస్తుంది కదా. అలా దుఃఖము, బాధ కలిగినప్పుడు మనము దేవుని వైపే చూడాలి. దేవుని దగ్గర మనము మన హృదయాన్ని విప్పి మనము గట్టిగా ఏడవాలి, గట్టిగా ఆయనతో చెప్పుకోవాలి, మన సమస్యను చెప్పుకోవాలి. మన ప్రార్థనలన్నీ కూడా మరి దేవుని సన్నిధిలో మనం కుమ్మరించుకోవాలి. అలా చేసినప్పుడు దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. మన నిజమైన దుఃఖము ఆయన చూస్తూ ఉంటాడు. మన నిజమైన దుఃఖాన్ని ఆయన తీర్చివేయాలని ఆయన ప్రయత్నిస్తూ ఉన్నాడు. కాబట్టి మనము ధైర్యంగా ఆయన దగ్గర మన హృదయాన్ని విన్నవించుకోవచ్చు. విశ్వాసంలో మనం ఎప్పుడు కూడా స్థిరంగా ఉండాలి. చంచలమైన విశ్వాసం కాదు. ఒకసారి దేవుడు తప్పకుండా నాకు చేస్తాడు అని నమ్మడం, మరొకసారి చేస్తాడా, అసలు జరుగుతుందా, ఇలా అవుతుందా అని ఆలోచించడం, ఇలాంటివి కాదు మనం చేయాల్సింది. తప్పకుండా చేస్తాడు అన్న విశ్వాసంతోనే మనం ఉండాలి. మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎంతో కష్టంగా ఉండొచ్చు, ఎంతో ప్రతికూలంగా ఉండొచ్చు. కానీ ఈ ప్రతికూల పరిస్థితులను చూసి మనం భయపడకుండా దేవుడు తప్పకుండా చేస్తాడు. ఈ పరిస్థితులలో నేను నమ్మకం ఉంచడానికే ఈ పరిస్థితులు నాకు సంభవించి ఉన్నాయి అనుకుని మనము దానిని బట్టి మనం దేవుణ్ణి స్తుతించాలి. అలాంటి పరిస్థితులలో మనం ప్రార్థన చేయలేని స్థితిలో కూడా ఉండవచ్చు. ఒక్కొక్కసారి దుఃఖంతో మనకు ప్రార్థన కూడా రాదు. కానీ మనం ఏమీ దిగులు పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనము ప్రార్థన చేయలేనప్పుడు ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేసే దేవుడుగా ఉన్నాడు. కనుక మనము ఎప్పుడు కూడా భయపడకుండా దేవుని సన్నిధిలో మనము గడపడం మాత్రం మర్చిపోకుండా ఉండాలి. ఆ విధంగా గడిపినప్పుడు దేవుడు మనల్ని వదిలిపెట్టాడు. ఆయన మనల్ని ఎప్పుడు కూడా విడవడు, ఎడబాయడు. కాబట్టి మనము ఆయన సన్నిధిలో తప్పకుండా గడుపుదాం. మనకు కష్టమైనా సరే, ఇబ్బంది అయినా సరే, ప్రార్థన రాకపోయినా సరే, ఆయన సన్నిధిలో ఒక వాక్యం చదివి ఆ వాక్యంను పదే పదే గట్టిగా చదివి గట్టిగా ధ్యానించడం వల్ల మనము మన హృదయాన్ని దేవునికి చెప్పవచ్చు. అంతేకాదు ఆ వాక్యం గట్టిగా చదవడం వల్ల మన చెవులకు వినబడుతుంది. ఆ విధంగా కూడా మనం విశ్వాసాన్ని ఇంకా దృఢంగా చేసుకోవచ్చు. ఆయన మనల్ని విడవని దేవుడు. మరి మనం కూడా విడవకుండా ఉండాలి కదా. అలాగే ఆయనను గట్టిగా పట్టుకుందాం, ఎప్పుడు కూడా విడిచిపెట్టద్దు. ఈ విధంగా ఎంత భయంకరమైన శ్రమలు మనల్ని కదిలించినా మన కాళ్ళ కింద భూమి కదిలిపోతున్నది అని అనిపించినప్పటికీ కూడా దేవునిలో మనం నాటబడిన వారమైతే మనం ఎప్పుడు కూడా భయపడము. ఆయన మనకు ఆశ్రయమునై ఉన్నాడు, ఆయన మనకు దుర్గమునై ఉన్నాడు. కనుక ఆయన ఆశ్రయంలోనికి మనం పరిగెత్తుదాము. ఆయన నామమే ఒక గొప్ప దుర్గము. ఆ దుర్గంలోనికి మనం పరిగెత్తుదాము. ఆయన దగ్గర మనకు ప్రొటెక్షన్ ఉంది, భద్రత ఉంది. మనకి ఏది కావాలో, ఏ దృఢమైన ప్రొటెక్షన్, మరి ఆశ్రయము మనకు ఎక్కడ ఉంది అని మనం నమ్ముతున్నామో అక్కడికి మనం పరిగెత్తి వెళ్ళాలి కదా. కాబట్టి యేసయ్యనే మనకు దృఢమైన ఆశ్రయమై ఉన్నారు.
దుర్గమై ఉన్నారు కనుక ఆయన దగ్గరికి పరిగెత్తుదాం. ఆ విధంగా ఆయన సన్నిధిలో మనము నెమ్మదిని పొందుదాం. దేవుడు ఈ కృపావార్తను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన దేవా, సర్వశక్తిమంతుడా, నీకే వందనములు, స్తోత్రములైనా మా ప్రభా తండ్రి. ఈ లోకంలో అనేకమైన భయంకర పరిస్థితులను మేము ఎదుర్కొంటున్నాము. ఈ పరిస్థితులలో మేము ఎలా నడుచుకోవాలి, ఎలా జీవించాలి, ఏ విధమైన జాగ్రత్తలు పొందుకోవాలి, ఇవన్నీ మీరు మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా జీవితాలలో నైనా మాకు రాబోయే ఆ కష్టంలో తండ్రి మేము నిన్ను ఆధారంగా చేసుకొని మరి మేము నీ యందు విశ్వాసంతో ముందుకు సాగడానికి సహాయం చేయండి. కరోనా సమయంలో ఎంత కష్టతరమైన పరిస్థితులైనా మేము ఎదుర్కొన్నాం ప్రభా. ఆ సమయంలో కూడా మీరు మాకు తోడుగా ఉన్నారు. ఎంతగానైనా మీరు మమ్మల్ని నడిపించారు. ఆ విషయాలన్నీ కూడా మేము జ్ఞాపకం చేసుకుంటే నీ యొక్క కాపుదలను బట్టి, నీవు మా పట్ల చేసిన గొప్ప కార్యములను బట్టి మేము నేను ఎంతగానో స్తుతించాలి ప్రభా. ఆ విధంగా స్తుతిస్తున్నాము, ఘనపరుస్తున్నాము. మరి ఇప్పుడు కూడా రానున్న పరిస్థితులు ఎంతో గడ్డు పరిస్థితులు అని చెప్తూ ఉన్నారు. యుద్ధము ముంచుకు వస్తున్న పరిస్థితులలో మేము ఉన్నాం తండ్రి. ఎన్నో కష్ట పరిస్థితులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి మా ఎదుట ఉన్నది. మరి ఈ పరిస్థితులలో, ఈ సమయాలలో మేము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా మా జీవితం ఉంచుకోవాలి, ఏ విధంగా మేము పొదుపు చేయాలి, ఏ విధంగా ఆదా చేసుకొని తండ్రి మా జీవితాలను సరిగ్గా నడుపుకోవాలి, ఈ విషయాలన్నింటిని బట్టి కూడా నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం. కృప చూపించి నాయన మాకందరికీ కావాల్సిన మేలులను మీరే అనుగ్రహించండి. మా ఎదుట నీ మార్గములను తెరిచి ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, మేము ఎల్లప్పుడూ కూడా నీ నామము అనే దుర్గంలో ప్రవేశించి సుస్థిరంగా, క్షేమంగా, భద్రంగా ఉండడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మాతో మీరు మాట్లాడండి దేవా ప్రభా. ఎంతమంది అయితే నాయన ఇంకా నేను ఎరగని స్థితిలో ఉంటూ మరి మనసంతా కూడా కల్లోలంతో, కలవరంతో నిండి ఉన్నారు. అలాంటి వారిని అందరినీ మీరు దర్శించండి. ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరూ నీ యొక్క మార్గంలోనికి రావాలి. ప్రతి ఒక్కరూ నీ యొక్క నామమును తెలుసుకొని నిన్ను అంగీకరించి నీ శిలువ విలువను అర్థం చేసుకొని ప్రభా నీ కొరకు జీవించేలాగా ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా ప్రభా, నీవు తప్ప ఎవరు అలా చేయలేరు మా ప్రభా. మేము ఎన్నైనా చెప్పవచ్చు, కానీ మా మాట వినేవాళ్ళు వారు నీ యొక్క పరిశుద్ధాత్మ కార్యం జరిగిస్తేనే అది చేస్తారు ప్రభా. అందువల్ల నీ సన్నిధిలో అడుగుతున్నాము. ప్రతి ఒక్కరిని మార్చమని, మారు మనసు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ఎంతోమంది వ్యసనాలకు గురై వారు కూడా నీకు దూరంగా ఉంటున్నారు. నిన్ను తెలుసుకోలేని గుడ్డితనంలో ఉన్నారు తండ్రి. ప్రతి ఒక్కరి మనోనేత్రాలు వెలిగించి వారు నిన్ను తెలుసుకునేలాగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమంతయు మాకు తోడుగా ఉండండి. ఈ దిన దీవెనలు మా పైన ఉంచండి మా ప్రభానైనా. మరి కుటుంబాలను మీరు ఆశ్రయించి ప్రతి ఒక్క కుటుంబంలో కూడా సంతోషము, సమాధానం అనుగ్రహించండి. పరీక్షలు రాస్తున్న బిడ్డలను దీవించి వారికి అందరికీ మంచి ఆరోగ్యంనిచ్చి, జ్ఞానమునిచ్చి, సమయ పాలన అనుగ్రహించి చక్కగా పరీక్షలు రాయడానికి సహాయం చేయండి మా తండ్రి దేవా. మరి నీ దయతో ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించమని వేడుకొంచున్నాము మా ప్రభా. మరి వివాహ ప్రయత్నం సఫలం చేయండి. సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డను దీవించి వారికి తప్పక సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి ప్రభా, మీకు అసాధ్యమైనది ఏదీ లేదు మా ప్రభా. ఎంతోమంది నూతన కార్యములు ప్రారంభిస్తున్నారు, నూతన బిజినెస్ ప్రారంభిస్తున్నారు. అనేక విషయాలలో తండ్రి మీరు తోడుగా ఉంటూ నడిపిస్తూ ఉన్నందుకే మరి నిన్ను నీ పైన ఆధారపడి వస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి కాపాడమని ప్రార్థించి అడుగుతుంటున్నాము దేవా. ఎవరెవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని స్వస్థపరచండి. హాస్పిటల్స్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తండ్రి మా ప్రభా, మరి ఈ యొక్క కొరతలు, మరి అనేక సమస్యల వల్ల మా ప్రభా ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందో తండ్రి, అయితే మీరు తోడుగా ఉండి ప్రతి ఒక్కరిని స్వస్థపరిచి ఎవరు కూడా హాస్పిటలైజ్ కాకుండా కాపాడండి తండ్రి. మరి ట్రీట్మెంట్ చక్కగా జరుగునట్లుగా సహాయం చేయండి. భయంకరమైన వ్యాధుల నుంచి ప్రతి ఒక్కరికి కూడా స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, కుటుంబ సభ్యులకు ఎంతో ఆందోళన ఉంటుండగా ఆ ఆందోళన అంతా తొలగించమని ప్రార్థిస్తున్నాము. కీమోథెరపీలు గుండా, సర్జరీలు గుండా, మరి డయాలసిస్ల గుండా వెళ్తున్న ప్రతి ఒక్కరిని కూడా క్షేమంగా కాపాడం తండ్రి. మరి ప్రభా, మరి డాక్టర్లు, నర్సులకు మంచి తెలివిని, జ్ఞానం అనుగ్రహించమని, ఓపికను, సహనం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, ఎవరైతే మరి లీగల్ ఇష్యూస్ ఎదుర్కొంటున్నారో, అలాగే ల్యాండ్ ఇష్యూస్ ఎదుర్కొంటున్నారో అలాంటి వారిని అందరినీ కాపాడి
వాళ్ళ పరిస్థితులన్నీ బాగు చేయమని వేడుకొంచున్నాము. మీరు న్యాయం జరిగించే దేవుడు కనుక ప్రతి ఒక్కరూ నీపైన ఆధారపడి ఉన్నారు తండ్రి. ప్రభా, వారికి సహాయం చేయమని వేడుకొంచున్నాము. ఈ దినం ప్రయాణాలలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా క్షేమంగా వారి గమ్యస్థానంకు చేర్చమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి, మరి యుద్ధ భూమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకునండి. ఇశ్రాయేల్ దేశంను జ్ఞాపకం చేసుకునండి. యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమమును, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయండి. మా ప్రభా నాయన, మరి ఇరాన్ దేశంను జ్ఞాపకం చేసుకొని అక్కడ ఎంతమంది అమాయక ప్రజలు తండ్రి నిన్ను ఎరిగినటువంటి వారు కూడా సీక్రెట్గా ఉన్నారు తండ్రి. అలాంటి వారిని అందరినీ కూడా మీరు కనికరించండి ప్రభా. మరి తండ్రి, ఈ యుద్ధం అంతా కూడా సమసిపోయి శాంతిని సమాధానమును కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, అనేక దేశాలు కూడా ఇన్వాల్వ్ అవుతుంటుండగా ఆ దేశాలలో తండ్రి ఎంతో మంది ప్రభా అమాయకులు తమ యొక్క ఆస్తులు కోల్పోయి ఉంటున్నారు. అమాయకులు తండ్రి తమ ఆత్మీయులను కోల్పోయి దుఃఖంలో ఉంటున్నారు ప్రభా. మరి తండ్రి, మీరే కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ప్రతి పరిస్థితిలో మీరు ఉండండి, మీరు ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాము. దేవా ప్రభా, మా పరిస్థితులన్నీ కూడా మీరు చూస్తున్నారు. మీరే ప్రతి విషయంలో కూడా జోక్యం చేసుకొని మరి సరిచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వృద్ధులను, చిన్నారులను దీవించండి. ప్రతి ఒక్కరికి మీ కాపుదల భద్రత అనుగ్రహించండి. ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలను కాపాడమని వేడుకొంచున్నాం ప్రభా. మరి అప్పుల సమస్యతో, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి ఆ సమస్య నుంచి శ్రమలో విడుదల కలుగునుగాక. మా ప్రభా తండ్రి, కృప చూపించండి. మా ప్రభా నాయన, మరి ఇంకా ఏ సమస్యలతో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరికీ నైనా మీరు తప్పకుండా సహాయం చేసి నడిపించమని కూడా నిన్ను వేడుకుంటున్నాము. దేవా, ఈ దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి వారిపైన నీ ముఖ కాంతిని ప్రకాశింపజేసి, నీ సన్నిధి కాంతిని ఉదయింపజేసి సంపూర్ణ సంతోషము, సమాధానం అనుగ్రహించండి. దేవా, మా దేశంను దీవించండి. మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించి ప్రతి ఒక్కరు నిన్ను తెలుసుకునేలాగా సహాయం చేయండి. అధికారులు, ఉద్యోగులు, పరిపాలకులు అందరూ కూడా నీతిగా, నిజాయితీగా పనిచేయటకు సహాయం చేయమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చారని నమ్ముతున్నాము. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.